హాయ్ అండి, ఎలాగున్నారు? అందరూ బాగున్నారా? నేను సునీత కుకింగ్. ఈరోజు నేను కర్రీ చేస్తున్నాను, మెత్తల కర్రీ చేస్తున్నాను. పాతకాలపు పద్ధతిలో చేస్తున్నాను. పాతకాలపులో ఇలా చేసుకునేవారు, తరుపేసుకుని పెట్టుకునేవారు. అలా చేస్తున్నాను. చాలా టేస్ట్గా ఉంటుంది. అలాగే నాకు లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను ముందుగా మెత్తలు తీసుకుని తోకలు అలాగే తలకాయ పులుసు కూడా తీసేసి సాల్ట్ వేసి బాగా కడిగేసి పెట్టాను నేను ఇక్కడ. అలాగే ఉల్లిపాయలు తీసుకున్నాను తగినన్ని గ్రేవీకి. అలా పచ్చిమిరకాయలు కూడా తీసుకుని కట్ చేసి పెట్టాను ప్లేట్లో. కొత్తిమీర, కరివేపాకు, టమాటీలు తీసుకున్నాను 3 కట్ చేసి ప్లేట్లో పెట్టాను. అలాగే చింతపండు నేను దాగ తీసుకున్నాను. ఇలాగ దాగ తీసుకొని ముందుగా ఉల్లిపాయలు పచ్చిమిరకాయలు వేస్తున్నాను. అలాగే మెత్తలు కూడా మనం మెత్తల్లో మనకు అసలు చేతికి పట్టుకుంటే గరిగ్గా ఉండాలి. అలాగే చేసుకోవాలి. మనం నీట్గా కడిగేసుకోవాలి సాల్ట్ వేసి బాగాను, పులుసు లేకోకుండా. చూడండి ఇలా రావాలి. అలాగే టమాటీలు తీసుకున్నాను, టమాటీలు కూడా వేసేస్తున్నాను. కొత్తిమీర, కరివేపాకు కూడా వేస్తున్నాను. సాల్ట్, పసుపు చిన్న స్పూనుడు పసుపు, సాల్ట్ తగినంత వేసుకోవాలి. కారం కూడా వేస్తున్నాను. కొంచెం కారం ఎక్కువ వేసుకోవాలి. 1 స్పూన్ వేసాను. అలాగే 2 స్పూను ఆఫ్ వేస్తున్నాను. మనకి ఎప్పుడైనా సరే నీసు మాంసంలో కూరల్లో గరం మసాలా కూడా వేస్తున్నాను. కొంచెం కారం ఎక్కువ వేసుకోవాలి. అలాగే వెల్లుల్లి పేస్టు, అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసాను. ఆయిల్ వేస్తున్నాను. కొంచెం ఎక్కువగానే ఆయిల్ వేసుకోవాలి. నీసు కర్రీస్ వండుకున్నప్పుడు ఆయిల్ కూడా ఎక్కువ వేసుకోవాలి. ఇలా వేసిన తర్వాత హ్యాండ్ పెట్టి చక్కగా ఇవన్నీ కలిపేసుకోవాలి. మొత్తం టేస్టీ అదిరిపోతుంది. సింపుల్గా అయిపోతుంది ఇలాగా. అప్పుడు పాతకాలపులో పెద్దోళ్ళందరూ ఇలాగ వండుకునేవారు అంట. ఎంత టేస్టీగా ఉండేవి. వేసిన తర్వాత కలిపేసిన తర్వాత వాటర్ వేస్తున్నాను. మనకి ఇవన్నీ చేపలు, ఉల్లిపాయలు ఇవన్నీ పైకి వచ్చేలాగా లైట్గా వాటర్ వేసుకోవాలి. ఇలా వాటర్ వేసుకున్న తర్వాత నేను మూత పెట్టేశాను. చూడండి ఒకసారి ఇలాగే వాటర్ ఇలాగే ఉండాలి. బాగా ఎక్కువ వేసేసుకోకూడదు, ఎందుకంటే తొందరగానే అయిపోతాయి మెత్తళ్ళు అన్నవి. అలాగే నేను స్టవ్ వెలిగించేసి స్టవ్ మీద పెట్టేశాను. ఎక్కువ మంట ఫుల్గా పెట్టాను. ఉడుకుతుంది. మనం గట్టి పెట్టుకోకుండా మనం ఇలా పట్టుకుని మొత్తం ఇలా కలుపుకోవాలి. గట్టి అన్నది పెట్టకూడదు, ఇరిగిపోతాయి మెత్తళ్ళు. మళ్ళీ మూత పెట్టేశాను. మళ్ళీ చూసాను ఉడుకుతుంది, ఇంకా వాటర్ ఉంది.
చింతపండు పులుపు పిసికేసి నేను గిన్నెలో తీసుకున్నాను. ఇలాగా చిక్కకున్నది కప్పుడు వేసేస్తున్నాను. మనకు కొంచెం వాటర్ అనేది తగ్గిపోయింది అనిపించుకుని చింతపండు వేయాలి. ఇలా కలిపిన తర్వాత మూత పెట్టేసి మళ్ళీ చూపిస్తున్నాను. మనకి చింతపండు పులుపు ఇవన్నీ వేసాను కదా, ఆ స్మెల్ వస్తుంది కర్రీ అన్నది. మెత్తలు చాలా టేస్ట్గా ఉంటాయి ఇలా వండుకుంటే. సాల్ట్ సరిపోలేదు, మళ్ళీ సాల్ట్ వేసాను. అయిపోయిన తర్వాత చల్లారిన తర్వాత మీకు చూపిస్తున్నాను. ఇది మనం వండుకున్నప్పుడు తిని కన్నా సాయంత్రము లేదా మార్నింగ్ వండేసుకుని సాయంత్రం తినాలి, లేదా నైట్ వండుకుని మార్నింగ్ తింటే టేస్టీగా ఉంటుంది, టేస్ట్ వస్తుంది. ఇలా దాకలో ఉంచేసుకుని తర్వాత తినాలి. వేడివేడి మీద అంత మనకు తెలియదు కానీ తర్వాత చల్లారిపోయి కోల్ది టేస్ట్ అన్నది వస్తుంది కర్రీ. చూడండి మెత్తళ్ళు అన్నది ఎలాగ వేసానో అలాగ ఉన్నవి ఇరక్కోకుండా.